హైదరాబాద్ పాత బస్తీలో విషాదం చోటు చేసుకుంది. జలీల్ అనే వ్యక్తి రియాలిటీ షోను అనుకరించే యత్నంలో ఒంటికి నిప్పంటించుకున్నాడు. ప్రమాదవశాత్తు శరీరానికి ఎక్కువ మంటలు అంటుకోవడంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, ఏ రియాలిటీ షో సంబంధించి ఇతను నిప్పులు అంటించుకోబోయాడో, అసలు ఏం జరిగింది? మొత్తంగా రియాలిటీ షోలలో వస్తున్న కథలను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు జలీల్ అనే వ్యక్తి. ఇది ఈ నెల 7వ తేదీన సాయంత్రం సమయంలో మిగతా ఇద్దరు మిత్రులతో కలిసి ఈ స్టంట్ చేశాడు. అయితే మొదట కిరోసిన్ తో ఆటలాడుతూ దాని ద్వారా ఆ నిప్పు అంటించే ప్రయత్నం చేశాడు. కర్రకు నిప్పు ఉంచి నోటితో ఊదుతూ వివిధ స్టంట్ చేశాడు. అనంతరము అది కాస్త ఉద్రిక్తతకు దారితీసి అది కాస్త ఆ పరిస్థితి విషమించడంతో ఆయన ఒంటిపైన కూడా దాన్ని చల్లుకున్నాడు. దీంతో ఆయన ఒంటికి పూర్తిగా గాయాలయ్యాయి. అయితే ఆర్పేందుకు యత్నిస్తున్నప్పుడు కూడా అది పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆయన ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇవాళ ఉదయం వరకు కూడా చికిత్స పొందారు. అప్పటికే ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన ఒంటి గంట తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇవాళ ఉదయం ఆయన మరణించడం జరిగింది. దీనికి పోలీసు మాత్రము ఆయన గతంలో అంటే రియాలిటీ షోలలో వివిధ సినిమాల్లో వస్తున్న స్టంట్స్ ఆధారంగానే దీనికి పాల్పడేట్టు గుర్తించారు. మొత్తానికి ఆయన ఇవాళ మృతి చెందడంతో పలకున్మా పరిధిలో ఈ ఘటన జరిగింది. మొత్తంగా ఆయన తోటి మిత్రులను కూడా ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు ఆరోపించారు. కేవలం సరదాగా చేసిన ప్రయత్నమే ఈ విధంగా మృతికి దారితీసిందని కూడా పోలీసులు చెప్తున్నారు. లక్ష్మి, అయితే ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోకుండా మనకు విజువల్స్ లో కనబడుతోంది స్పష్టంగా. అంత కిరోసిన్ మీద పోసుకొని అంటించుకున్నాడు. ఆ డ్రెస్ కూడా ఏం పెద్ద దానికి సంబంధించిన డ్రెస్ ఏం కూడా కాదు దాన్ని ఆపడానికి. మిత్రులు ఏమంటున్నారు? మిత్రులు ఏమైనా ఇన్వెస్టిగేట్ చేశారా పోలీసులు? అంటే వాస్తవానికి 7వ తేదీన జరిగింది. ఆ జరిగిన తర్వాతనే రాత్రి ఈయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడకుండా ఉండడంతో మాట్లాడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన కోలుకున్నాక విచారిద్దామని పోలీసులు అనుకున్నారు. అప్పటికే తన తోటి మిత్రులు కూడా విచారించారు. కేవలము రియాలిటీ షో ఆధారంగానే ఈయన ఈ స్టంట్ పాల్పడ్డాడని చెప్పారు. అయితే ఒంటిపైన పోసుకున్నప్పటికీ మిత్రులు ఆర్పుతారు అనే భావనతో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పటికి ఒంటిపై చల్లుకున్న తర్వాత అది కాస్త ఎక్కువ అంటుకోవడంతో ఆయన పరుగులు తీశాడు. అయితే అప్పటికి పూర్తి స్థాయిలో ఒంటికి వ్యాపించడంతో ఆపడం కూడా ఎవరితరం కలదు. దీంతో మొత్తంగా బాడీ ఛాతీ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయింది. 90% కాలిన గాయాలతో ఆయన ఇవాళ ఉదయం వరకు కూడా చికిత్స పొందినట్టు పోలీసులు చెప్పడం. మొత్తంగా ఈ ఘటన పైన మిగతా వారి స్నేహితులు అడిగినప్పుడు కూడా కేవలం స్టంట్ చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని అంటే ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. కేవలం రియాలిటీ షో ఆధారంగా చేయడంతో ఈ కేసును అధికారులు మూసివేసే అవకాశం ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సందీప్. ఏప్రిల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి దెబ్బ